శ్రీమాత్రే నమః. నాకు డబ్బుంది, ఇల్లుంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, మంచి ఫ్యామిలీ ఉంది, ఇంకా నేను ఆధ్యాత్మికంగా ఎందుకు ఉండాలి అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. అసలు ఆధ్యాత్మికత ఎందుకు? ఒక మనిషికి అది ఎంతవరకు అవసరం? అసలు ఏం చేస్తుంది? ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉంటే వాళ్ళకి ఏం జరుగుతుంది? మనిషికి మధ్యన కమ్యూనికేషన్, భావ వ్యక్తీకరణ ఎట్లా ఉంది అంటే మాటల ద్వారా. సో భాష అనేది ఒక రోల్ ప్లే చేస్తుంది ఇద్దరు వ్యక్తులు కమ్యూనికేట్ అవ్వడానికి, అనుసంధానం అవ్వడానికి. అట్లానే భగవంతునికి ఆ వ్యక్తికి మధ్యన ఒక భాష ఏంటి అంటే ఆయన చూపించే ఆ అపారమైన ప్రేమ. ఆ ప్రేమను మనం అనుభూతి చెందాలి అంటే ఆధ్యాత్మికత ఒక్కటే మార్గం. ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడే ఆ దివ్యమైన ప్రేమను మనం అనుభూతి చెందగలుగుతాము. అదే ప్రేమను మనం వ్యక్తీకరించగలుగుతాము. సో భగవంతునిలోనూ నాలోనూ ఉన్నది ఒకటే చైతన్యము. అదే చైతన్యం ఎదుటి వ్యక్తిలో కూడా ఉంది అని తెలియచెప్పేదే ఆధ్యాత్మిక మార్గం. స్పిరిచువాలిటీ ఒక స్పష్టమైన ఆనందం, తృప్తి అనుభవించే దిశగా మనల్ని నడిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఈ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించేటట్లు చేస్తుంది. ఒక పరిపూర్ణమైన నిండుదనాన్ని మన జీవితానికి ఇవ్వగలిగే ఒకే ఒక దారి ఆధ్యాత్మికత. మీరు అలా ఉన్నప్పుడే ప్రతిదీ కూడా ఎరుకతో ఉండగలుగుతారు. అంటే ఇప్పుడు ఈ క్షణం మీకు ఒక ఆలోచన వచ్చింది, తర్వాత అది ఖచ్చితంగా మార్పు చెందుతుంది. ఆ మార్పుని మీరు తెలుసుకోగలగాలి, ఎరుకతో ఉండాలి అంటే అది కేవలం ఆధ్యాత్మిక ద్వారానే సాధ్యం. ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టే ఇప్పుడు ప్రతి ఒక్కరూ దీనివైపు అడుగులు వేస్తున్నారు. ఏదో ఒక సాధన ద్వారా ఆధ్యాత్మిక యోగ మార్గంలో ప్రయాణించడానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి చూడండి. మనకు చెప్పడానికి చిన్న విషయంలాగే లేదా వినడానికి చిన్న విషయంలానే అనిపించవచ్చు. ఒక్కసారి మన జీవితంలో కనుక ఇది అప్లై చేసుకుంటే దానివల్ల వచ్చే ఆ తీయదనాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎన్నైనా చెప్తాను, స్వీట్ ఎట్లా ఉంటుంది అంటే తీయగా ఉంటుంది, అంటే ఈ షేప్లో ఉంది, ఇట్లా ఉంది, తెల్లగా ఉంటుంది, లేదా రకరకాలుగా. ఎందుకంటే నేను ఏదైతే అనుభూతి చెందానో దాన్ని నేను మాటల్లో చెప్పగలుగుతాను. కానీ మీరు అనుభూతి చెందాలి అంటే ఆ తీపి పదార్థాన్ని నోట్లో వేసుకుంటేనే ఆ తీయదనం అనేది ఎట్లా ఉందో మీకు అర్థమవుతుంది. అట్లానే ఆధ్యాత్మికతలోకి రాకుండా, ఈ మార్గంలో ప్రయాణించకుండా ఆ మార్గం ఎట్లా ఉంటుంది, ఆ మార్గం నాకు అవసరమా, ఏదైనా ఉపయోగం ఉందా, నేను ఏ రకంగా అయినా లాభపడతానా అని ఆలోచిస్తూ కూర్చుంటే సమయం వృధా. సో జస్ట్ స్టెప్ ఇన్, ఒక అడుగు ముందుకు వేయండి, ఈ ప్రయాణంలో పయనించి చూడండి. ఆ తీయదనాన్ని మీరు కూడా ఆస్వాదిస్తారు. థ్యాంక్ యూ.